రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క ఆదేశానుసారం బీసీ డి నుండి బీసీఏకు మార్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాస్తవాలను మరి మొత్తము జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఆయన ఆదేశానుసారము ఇవాళ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అదే విషయాన్ని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు మరియు ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా ఇవాళ మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకోవడం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి సపనాదేవ్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సపనాదేవ్ గారు చెప్పినట్టు ముదిరాజులు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజులు ధరణీయమైనటువంటి జీవనము, దురభరమైనటువంటి జీవితం గడుపుతున్నారు. కాబట్టి అది ఆలోచించి 2009లో మరి అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు బీసీ డి నుంచి ఏలకు వచ్చింది. కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిపివేసినటువంటి ఆ యొక్క విధానాన్ని పునరాలోచించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాస్తవాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబోయే సెషన్లలో పెట్టి ఈ ముదిరాజు డి నుంచి ఏలకు చేయాలనేటటువంటి విషయానికి ఒకసారి జిల్లా కలెక్టర్లకు అందరికీ కూడా మెమరాండం ఇచ్చి కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మా పైన దయ ఉంచి ఈ యొక్క ఆలోచనను పునరావృతం చేసి తప్పకుండా అవకాశాన్ని తీసుకుంటారనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై ముదిరాజ్. సుమారు 70 సంవత్సరాల నుంచి ముదిరాజుల చిరకాల కోరిక. ముదిరాజులందరూ ఈ రాష్ట్రంలో చాలని జీవితాలతో కాలం గడుపుతూ ఉన్నారు. ముదిరాజులు బీసీడీలో ఉన్నారు. బీసీడీ నుంచి ఏకి రావాలని ఎంతోమంది నాయకులు, ముదిరాజు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో అప్పుడు ప్రెసిడెంట్గా ఉండే రాత్రింబవళ్ళు కష్టపడి మరి అన్ని ధర్నాలు చేసి అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి మరి 2009లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీఓఎంఎస్ నంబరు 15/2009 మరి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి చేర్చడం జరిగింది. మరి కొంతమంది బీసీ సోదరులు మరి కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. మరి బీసీడీ నుంచి ఏకి